ఆపరేషన్ సింధూర్ నిర్ణయం ఎలా ఉంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే మన సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే ఎదుటివారికి మంచి చేయాలి అనుకుంటారు, కానీ ఆ మంచి చేయడంలో ఏం చేసిందే మన శత్రువును వదిలేసి కొద్దీ వాళ్ళు బలం పెంచుకుంటారు. మనం అది ఆలోచించుకుంటే వదిలేస్తున్నాం. అట వదిలేయడం చాలా తప్పు, ఇది చేయడం చాలా కరెక్ట్. ఇన్ని రోజులకు సరైన డెసిషన్ నేను మోదీ గారు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటిది మళ్ళీ ఏదైనా వచ్చిందంటే ఇంతకు మించే చర్య ఉండాలి తప్ప ఇంతకన్నా తక్కువ ఉండదని నేను చాలా అలాగే అనుకుంటున్నాను అనమాట. త్రివిధ దళాలు కలిసి పోరాడుతున్నాయి. నేను ఇప్పటివరకు చూడండి ఏంటంటే త్రివిధ దళాలతో పాటు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా యుద్ధానికి సపోర్ట్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నా ఊరు తెలిసినప్పటి నుంచి ఇలా అందరూ సపోర్ట్ చేస్తే రాజకీయ నాయకులు ఎవరైనా సరే కానీ మళ్ళీ యుద్ధం విరమించుకుందని వెనకడికి వేసే అవకాశం ఉండదు ఇంకా. ఎందుకంటే అందరికీ చైతన్యం వచ్చేస్తుంది. అలా చైతన్యం రావాలి. సోషల్ మీడియాలో అంతా చూసినప్పుడు ప్రజలకి అంత అవేర్నెస్ వచ్చేస్తుంది. అలా అవేర్నెస్ వస్తేనే మళ్ళీ మన ఇండియాలో ఉండే వ్యక్తులు కూడా పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళకు కూడా ఏమవ్వాలంటే భయం అనేది వచ్చి ఉండాలి. వాళ్ళకి యుద్ధం అన్నా మోసం చేయాలన్నా మళ్ళీ కాల్చి చంపాలన్నా వణుకు పుట్టాలి శరీరంలో. అలా జరిగితేనే ఇది ఇలా కంటిన్యూ అంటే అందరికి వణుకు పుట్టేలా అందరికి అవేర్నెస్ వస్తే తప్ప మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉంటాయి. అంటే నిన్న మిసైల్ దాడులు, పాకిస్తాన్ నుంచి మిసైల్ దాడులు అలాగే వస్తే మన ప్రతిదాడి చేసింది. ప్రతిదాడి ఖచ్చితంగా చేయాల్సిందే కదా. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే కొద్దీ మనం ఊరుకుంటే కొద్దీ అది ఎందుకంటే మళ్ళీ తర్వాత రాబోయే చావులకు సమాధిగా మనం మిగిలికూడదు అనమాట. అందుకే ప్రతిదాడికి ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ మేము దివాలా తీసాము, మాకు అప్పు కావాలని ప్రపంచ బ్యాంకును అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నేరుగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మన పాకిస్తాన్లు ఆ దేశంలో ఉండే ప్రజలు ఆ రాజకీయ నాయకులకి ఎదురు తిరగాలి కదా బాగా. వాళ్ళు ఎందుకు సైలెంట్ ఉంటుండ్రు అంటే ఏదో న్యూస్లో చూస్తున్నాం వాళ్ళు ఎదురుతున్నారు కానీ నాకు ఏం కనిపించట్లేదు అది. ఇప్పుడు ఒక రాజకీయవేత్త తన పర్సనల్ నీడ్స్ కోసం ఇప్పుడు వేరే కుట్ర చేసే వేరే టెర్రరిజంకి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు పాలించేది ప్రజలనే కదా. అసలు ఆ ప్రజలు వీళ్ళని తీసేయడానికి వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. అసలు వీళ్ళు టెర్రరిజానికి సపోర్ట్ చేసినప్పుడు మేము వీళ్ళకి సపోర్ట్ చేయాలని అవేర్నెస్ వాళ్ళకి వచ్చి ఇంకా ఎక్కువ తీవ్రతరం చేయొచ్చు కదా. ప్రజలు ఎందుకు ఇంకా ఊరుకుంటారని నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఉగ్రవాదులను మన వాళ్ళు చంపేశారు మొన్న ఆపరేషన్ సింధూర్లో. ఉగ్రవాదులు చనిపోతే అక్కడున్న పాక్ ప్రభుత్వం కానీ అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అక్కడ అంత్యక్రియలకు వెళ్ళి పాల్గొంటున్నారు. ఇది ఇలా చూడడం మనము ఒక ఉగ్రవాదులను ప్రోత్సహించినట్టే కదా పాకిస్తాన్. ఖచ్చితంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినా వాళ్ళని వెళ్ళి చూడడానికి వెళ్ళినా లేదంటే ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వేరే వాళ్ళకి ఇచ్చినా అది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే. ఆ డైరెక్ట్ హెల్ప్ చేసినట్టే. వాళ్ళు ఇండైరెక్ట్ వాళ్ళు అనుకోవచ్చు డైరెక్ట్ హెల్ప్ చేసినట్టే. అందులో నోట్ అవుట్. ఇంకా మన తెలుగు జవాను చనిపోయాడు ఇంతకుముందు. అది నిజంగా చాలా బాధాకరమే. ఎందుకంటే ప్రతిదాడి చేయడంలో అందరూ మన వాళ్ళు కూడా చనిపోతుంటారు కదా. అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీస్కి మనం చాలా సపోర్ట్గా ఇవ్వాలి. అసలు అది ఎంత ఇవ్వాలనేది మనం ఒక మనిషి పోయిన తర్వాత వాళ్ళ లోటును మనం భర్తీ ఎలాగూ చేయలేము. కానీ ఏంటంటే మనం ఇచ్చే మోరల్ సపోర్ట్కి వాళ్ళు కొంచెం హ్యాపీనెస్ అని కనిపిస్తారు, ధైర్యంగా ఉంటారు. మన త్రివిధ దళాలు ఉగ్రవాదుల మీద దాడి చేసి చంపేస్తే అమాయకులను ఏమంటలేరు పాకిస్తాన్ వాళ్ళను, కానీ మన అమాయకులను ఇండియా ఉన్న అమాయకులను చంపేస్తున్నారు అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. అవునండి, మేము కూడా చూస్తున్నాము. గవర్నమెంట్ కూడా చెప్తుంది అక్కడ ఉండే లోకల్ అయిన కామన్ పీపుల్ని ఏమంటలేదు, ఓన్లీ ఉగ్రవాదుల్ని మేము చంపేస్తున్నామని చెప్తున్నారు. కానీ మన వాళ్ళకి మీద అటాక్ చేయడం అనేది అది నిజంగా చాలా తప్పది. దానికి మనం యుద్ధం చేసేప్పుడు నాకు రిక్వెస్ట్ యుద్ధం చేసేటప్పుడు మన కామన్ పీపుల్ మనం రక్షించుకుంటూ ఎదుటి వాళ్ళని చంపే విధంగా ఉంటే యుద్ధం కొంచెం ప్రసిద్ధంగా ఉంటుంది. అదొక పిరికి వాళ్ళ చేసే చర్యనే అని చెప్పొచ్చు కదా. అమాయకులను చంపడం 100% పిరికి చర్యనే అది. ఎందుకంటే ఒక దమ్మున సింహాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం, కానీ అమాయకులు చంపడం చాలా ఈజీ కాబట్టి వాళ్ళు అమ్మాయిని చంపడానికి వస్తుంటారు. ఇప్పటికైనా బుద్ధి మారుతుంది అనుకుంటారా పాకిస్తాన్ది? బుద్ధి మారాలంటే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు మన ఇండియాలో చాలామంది ఉండి ఉంటారు కదా. ఫస్ట్ వీళ్ళ బుద్ధి మారాలి. వాళ్ళకి ఎలాంటి హెల్ప్ ఇక్కడ నుంచి ఉండకూడదు. అప్పుడు యుద్ధం అంటే వాళ్ళు భయపడే వరకు చర్య మనం తీసుకెళ్తే తప్ప యుద్ధం రావాలి అనే మాట మళ్ళీ పోదు అనమాట.